शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ప్రస్తుతం మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలోని విషయాలను తెలుసుకుంటున్నాము. అందులో ఇప్పటివరకు మనం ఉత్పత్తి ప్రకరణము 3వ ప్రకరణమైనటువంటి ఉత్పత్తి ప్రకరణంలోని అంశాలను తెలుసుకున్నాము. మొదట వైరాగ్య ప్రకరణము, తర్వాత ముముక్షు వ్యవహార ప్రకరణము, తర్వాత ఉత్పత్తి ప్రకరణంలోని అంశాలను తెలుసుకున్నాము. ఇక రామవశిష్ఠ సంవాదంలో భాగంగా 4వ ప్రకరణమైనటువంటి స్థితి ప్రకరణము అనే అంశాన్ని గురించి తెలుసుకుందాము. ఇందులో మొదటిది జగస్థితి మొదటి భాగం. అందులో మొదటిది ఈ జగత్తు ఏర్పడి ఉన్నదెక్కడ, దీని గురించి వివరణ అనేది తెలుసుకుందాము. శ్రీరాముడు: తండ్రి, ఈ జీవుని యొక్క వాస్తవ స్వరూపము అనంత గుణ గంభీరమగు చిదాకాశమేనని అనుకున్నాం కదా. మరి ఈ జన్మ కర్మ బంధ మోక్ష పరంపరల చమత్కారం అంతా ఏమిటి? ఇవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి? శ్రీ వశిష్ఠ మహర్షి: మహాప్రభావవంతమైనట్టి చిదాకాశము ఒక సమయంలో రజోగుణముచే కప్పబడినదవుతోంది. ఆకాశం మేఘావృతం అవుతూ ఉంటుంది చూచావా, ఇది కూడా అట్టిదే. అట్లు రజోగుణముచే కప్పబడినప్పుడు అహంకారము అనబడే పరిమిత తత్వమును లేక ఆచ్ఛాదనను పొందుతోంది. మేఘముల కారణంగా ఆకాశం ఇంత మాత్రమే, అది పరిమితమైనదే అని బాలుడు అనుకుంటాడు చూచావా. బాలునితో సమానమైన ఈ జీవుడు నేను పరిమితుడను అని భావన పొందుచున్నాడు. ఆకాశం తన అనంతత్వమును త్యజించకుండానే పరిమితత్వం పొందిన దానివల్ల అగుపిస్తున్నట్లు చిదాకాశం కూడా తన యొక్క ప్రకాశ రూపమును అఖండత్వమును త్యజించకుండానే అహంకార ప్రాణ ఇంద్రియాలను అనుభవిస్తూ తనపై తాను పరిమితత్వమును ఆపాదించుకుంటోంది. మృగతృష్ణ ఆసక్తే, కానీ అందులో జలం కనిపిస్తున్నది కదా. భ్రాంతి రూపంగా గల వాసనచే చిదాకాశము తన చిద్రూపం నుండి భావన మాత్రంగా విడివడుచున్నది. ఒకవైపు ఈ పతనము ఇట్లు ఉండగా, మరొక వైపు విఘ్నులైన వారు ఉత్తమ బుద్ధిని సంపాదిస్తున్నారు. ఇట్టి నిర్మల సునిశిత బుద్ధి యొక్క ప్రభావం చేత ప్రత్యేగాత్మ వైపుకు అభిముఖమగు అవగాహన సముపార్జించుచున్నారు. జీవో బ్రహ్మేతి నాపరః, అనగా ఈ జీవుడు బ్రహ్మమే కానీ మరింకేమీ కాదు. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఇదంతా ఇప్పటికీ ఎప్పటికీ బ్రహ్మమే అయి ఉన్నది. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమే అయి ఉన్నాను. తత్వమసి, నీవు బ్రహ్మమే అయి ఉన్నావు. సోహం, నేను ఆ బ్రహ్మమే. ఇత్యాది మహావాక్య రూపమగు వేదాంత శాస్త్ర జ్ఞానముచే ఈ దృశ్యం అసత్తు అని ఎరుగుచున్నారు. ఇట్టి దృశ్యంను తమ యందు రహితం చేసి వేస్తున్నారు. తద్వారా సంసార సాగరమును దాటివేసి నిర్వాణ పదమును పొందుచున్నారు. ఈ విధంగా ఈ జీవులు 2 వేర్వేరు మార్గములలో ప్రవృత్తులవుచున్నారు. ఏది ఏమైనా వారంతా చిదాకాశమే స్వరూపంగా కలిగి ఉన్నారు కదా. కనుక మనలోని ప్రతి ఒక్కరి యొక్క చిదాకాశత్వమునకు ఏ క్షణంలోనూ ఏమాత్రమూ హాని కలుగుటలేదు. ఓ రామచంద్ర, ఒక విషయం నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాను. మోక్షమునకు దారి చూపగల అట్టి వేదాంత శాస్త్రమే సత్యము, సుఖప్రదము, అనుసరణీయము కూడా. అందుకు వేరైనట్టి శుష్కమైన తర్కములన్నీ దుఃఖ భయ అసత్యమయములే అయి ఉన్నాయి. అట్టివన్నీ అనేక విధములైన వికారములకు కారణమవుచున్నాయి. తర్కము ఆత్మానుభవము. కేవలం తర్కశాస్త్రమును ఆశ్రయించదలిచేవారు పరమ పురుషార్థ రూపమగు ఆత్మలాభమును పొందలేకపోవచ్చునని మా అభిప్రాయం. అట్లు కాకుండా స్వానుభవం జోడిస్తూ శృతులచే ప్రసిద్ధముగా ప్రకటించబడుచున్న దానిని అనుసరించుచు ఉత్తమ గతిని పొందుటకు సిద్ధపడే వానికి వినాశనము చేకూరు ప్రసక్తి ఉండదు. ఇది ఒక గొప్ప సిద్ధాంతము. దీనిని విజయవంతంగా ప్రతిపాదించుట మాత్రమే మా లక్ష్యము. ఇంత మాత్రమే సత్యము, ఇంకేమీ విననీయము అన్నది సంకుచితత్వమునకే దారితీస్తోంది. సత్యము సర్వదా నిర్దిష్టము, అనుభవం మాత్రమే అయి ఉన్నది.
తర్కమానున్నది అనేక సందర్భములలో పరిమిత దృష్టి అను జాడ్యముచే బాధింపబడుచూ ఉంటుంది. ఈ జీవుడు ఇది నాకు ఉండుగాక, ఇది నేను పొందునుగాక, వీరు నావారు, వారు తదితరులు. ఈ శరీరం నందే నేను ఉన్నాను, ఈ శరీర శిథిలత్వముచే నేను శిథిలమవుచున్నాను అను రూపము గల లోభమోహములచే బాధింపబడుచున్నాడు. అట్టి భావనచే దీనత్వమును ఆశ్రయిస్తున్నాడు. మహావాక్యముల అర్థసారమును తిరస్కరిస్తూ తనకు తానే దౌర్భాగ్యమును సమర్పించుకొనుచున్నాడు. అట్టి వారు రక్షించబడేది ఎట్లా? వారు పొందే పురుషార్థం ఏమున్నది? శ్రీరాముడు: హే సద్గురు, అట్టి ఈ జీవుని గతి ఏమిటి? ఇతడు అనేక దుఃఖాలను భరిస్తూ ముల్లోకములందు ప్రయాసతో సంచరిస్తూ ఉండవలసినదేనా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామ, నిరుత్సాహపడవలసిన పని లేదయ్యా. ఏ ఉదార చరితుడైతే ఈ ముల్లోకములను తృణప్రాయంగా చూస్తాడో అట్టి మహాత్మునిచే సమస్త ఆపదలు కూడా సర్పముచే కుబుసము విడవడినట్లుగా విడవబడతాయి. ఎవని అంతఃకరణం నందు సర్వవేళలా సాత్వికత్వం స్ఫురిస్తూ ఉట్టిపడుతూ ఉంటుందో అట్టి వారిని ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా తమకు ఆధారమైన బ్రహ్మాండములను కాపాడుకుంటున్నట్లు పాలించి రక్షించుకుంటారు. సన్మార్గము, అసన్మార్గము. ఓ ప్రియ రాఘవ, ఎట్టి ఘోర విపత్తునందు కూడా అసన్మార్గమునందు ప్రవేశించకుండుటే ఉత్తమము సుమ. అసన్మార్గము అవలంబించుట చేతని రాహు అమృతపానం చేసి కూడా కురూపము, మృత్యువు ఈ రెండింటిని మరల పొందుచున్నాడు. ఓ జనులారా, మీరంతా సద్వస్తువును ప్రతిపాదిస్తున్న శాస్త్రములను అభ్యసించండి. సాధువులకు వారిని సేవించండి. ప్రేమ, సాత్విక, నిరహంకారములను ఆశ్రయించండి. మీకు తప్పక శుభము కలుగుతుంది. తదితర జీవుల పట్ల ప్రేమ, ఆప్యాయతలు అభ్యాసపూర్వకంగా ప్రకటించే వారి యందు జగత్సంహారకుడు, ఉగ్రస్వరూపుడు అగు ఆ శివ భగవానుడు ఆత్మవస్తువును ప్రకాశింపజేస్తాడు. సదాచారము. సదాచారవంతులు మాత్రమే ఆత్మసాక్షాత్కారమును ప్రకాశింపజేసుకోగలుగుచున్నారు. సచ్చాశ్రములను, సాధువులను సేవించువారు మరల ఇంకెన్నటికీ మోహాంధకారమున చిక్కుకోరు. అట్టి వారికి అవశములైనవి కూడా ఉంటాయి. సమస్తమైన ఆపదలు తమంతట తామే శమిస్తాయి. శమము, దమము మొదలైన ఉత్తమ గుణములను ఆశ్రయించే సత్పురుషులకు నాశరహితమైనట్టి పరమోత్తమ శ్రేయస్సు లభిస్తోంది. శమదమాదులే ఉత్తరోత్తర ప్రయోజనకరములవుతాయని మీరంతా నమ్మకం కలిగి ఉండండి. ఆధ్యాత్మ శాస్త్రములను వినుట యందును సత్యమునందును మిక్కిలి ప్రీతి కలిగి ఉండండి. ఉత్తమ ఆశయమును, ప్రయత్నమును కలిగి ఉన్నవారే మనుష్యులు అని అనిపించుకుంటారు. ఇక తక్కిన వారి గురించి నన్ను అడగవద్దు. వారు పశుతుల్యులే. ఎవరి ప్రవర్తన అయితే ఇతర జీవుల హృదయ సరోవరములను ఆహ్లాదపరుస్తూ ఉంటుందో అట్టి క్షీర సముద్రం వంటి పవిత్రమూర్తులందు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తియే నివసిస్తూ ఉంటారు. వారు మాత్రమే చూడవలసినది చూడటం, పొందవలసినది పొందటం జరుగుతోంది. ఓ జనులారా, ఈ ప్రాపంచిక విషయ భోగములు మీ నుండి ఆత్మతత్వమును దూరంగా ఉంచుచున్నాయి. భవిష్యత్తులో అనేక దుర్భరమైన జన్మ పరంపరలకు కారణమగుచున్నాయి. విషయముల పట్ల, పేరు ప్రతిష్టలు మొదలైన వాటి పట్ల ఆసక్తి యుక్తం కాదు, ఉచితం కాదు, పైగా దుఃఖప్రదము అని మీరు దామ, వ్యాల, కటుల జీవితాల చరిత్రలను చూచి స్థితి ప్రకరణంలో గ్రహిస్తారు. కాబట్టి మీ అధికారమును అనుసరించి శాస్త్రానుకూలంగా ప్రవర్తించండి. ఆచార్యులచే మీ క్షేమము కోరి నియమించబడిన సదాచారములను జ్ఞానపూర్వకంగా రాగద్వేషరహితులై శ్రద్ధతో ఆశ్రయించండి. ఏ భూమిక యందు ఎంతకాలం స్థితి కలిగి ఉండాలో ఆ భూమికను అంతకాలం అభ్యసిస్తూ ఉండండి. క్రమంగా మీ అంతఃకరణం నుండి మిథ్యాభోగాల పట్ల భావన పూర్తిగా తొలగించుకోండి. మీ ఉత్తమ గుణాలు, మహాశయాలు, యశోభోగాల పట్ల భావన పూర్తిగా మీ ఉత్తమ గుణాలు, మహాశయాలు, యశో మహిమ స్వర్గపర్యంతము వ్యాప్తించుగాక. మీ సత్ప్రవర్తనచే సత్పురుషులను సంతోషింపజేయండి. ప్రయత్నము. నాయనలారా, తుచ్చములైన ఈ ప్రాపంచిక భోగములు మృత్యువుతో అంతమయ్యేవే కదా. ఆ తర్వాత గతి ఏమిటో చెప్పండి. ఒక ఉపమానం చెప్తాను. పైకి రుచికరంగా కనబడి అర్ధరాత్రి వేళకు భయంకరమైన అజీర్ణంను కలుగజేయగల పదార్థములనే ఎవరైనా ఆహా బాగున్నాయి అని అనుకుంటూ తింటుంటే ఏమవుతుంది? అతి త్వరలో అయ్యో నేను ఎందుకు తిన్నాను అని పశ్చాత్తాపడవలసి వస్తుంది కదా.
ఈ అహంకార మమకారములు మీకు కలుగ చేయగల శ్రేయస్సు ఏమున్నది చెప్పండి. ఏవని సుందర గుణములైతే వర్తమానం నందు భవిష్యత్తు నందు శ్రేయస్సు కలుగజేస్తాయో అట్టి వారు ఈ భూమిని తమ ఉనికిచే ఆనందమయం చేస్తున్నారు. వారే జీవించి ఉన్నట్లు, ఇక తక్కిన వారు మృతప్రాయులే. నాయనలారా, మునులమైన మేము లోక శ్రేయస్సు, ఈ జీవుని శ్రేయస్సు కోరి ఈ సత్ప్రవర్తన, సదాచారము, ఉత్తమ ప్రయత్నముల గురించిన వాక్యాలు చెప్పుచున్నాము. మీరంతా ఉత్తమమైన శుభ ప్రయత్నములందే ఉద్యుక్తులవ్వండి. తదనుకూలమైన ఉద్యమంనే ఆశ్రయించండి. ఎవరు శాస్త్రానుసారం ఉద్వేగరహితంగా ప్రయత్నశీలుడవుతారో అట్టివారు మోక్షసిద్ధిని ఎందుకు పొందరు? తప్పక పొందుతారు. ఏ మరుపు! చిరకాలం చేయబడిన ప్రయత్నముచే పరిపాకం పొందిన మనస్సు గల వ్యక్తి యొక్క సిద్ధి, దాని ప్రయోజనములు దృఢతరంగా ఉంటాయి. అందుచేత అవరోధములను, కష్టములను చూచి దిగులు చెందరాదు. పట్టుదలను ద్విగుణీకృతం చేయాలి. ఎట్టి లక్ష్యముల కొరకు పరిశ్రమిస్తున్నామో అట్టి లక్ష్యములను పరిశుద్ధపరచుకోవాలి. ఓ ప్రియజనులారా, మీరంతా శోకమును, భయమును, క్రోధమును, పారుష్యమును దరిజేరనీయకండి. దైన్య దుఃఖములను ఆశ్రయించి తద్వారా విలువైన కాలమును వృధా చేసుకోకండి. మూర్ఖత్వము, పరిశీలన రాహిత్యములను ఆశ్రయించి విషయాలను సేవిస్తూ రోజులు గడపటం ఉచితమా? ఫలితంగా ఈ జీవుడు సంసారమున అంధకూపమున పడి వినాశనమే పొందుచున్నాడు కదా. అనేక పదార్థములందు ఆసక్తుడై ఉంటున్న ఈ జీవుడు ఇంద్రియములు అనే త్రాళ్లతో బంధించబడిన వాడై నేను చచ్చుచున్నాను అను అనుభవమును మరల మరల పొందుచున్నాడు. నిష్కారణముగా మృత్యువుకు అనేక సార్లు వశుడవుచున్నాడు. ఎందుచేత అనే ప్రశ్నను మేము పరిశీలించాం. అతడు తన యొక్క చిదాకాశ స్వరూపంను ఏమర్చుట చేతనే అని కనుగొన్నాం. సంసారం అను నిబిడాంధకారంలో కొట్టుమిట్టాడుతూ సరి అయిన మార్గములలో తన ప్రయత్నములను నియమించకపోవటం మానవుడైన వాడికి ఉచితం కాదు. ఈ శరీరంతో తాదాత్మ్యం, నా అంతటి వాడు లేడు వంటి మూర్ఖపు కేకలు అధమాధమ గతికే దారితీస్తున్నాయని గ్రహింపబడుగాక. వేదాంతమును ప్రబోధించు శాస్త్రములు ఆత్మవస్తు గురించి అనేక విశేషాలు ప్రతిపాదిస్తున్నాయి. స్వస్వరూపమును గుర్తు చేస్తున్నాయి. ఈ జీవుని ఘోరములైన మృత్యువు మొదలైన భయముల నుండి రక్షిస్తున్నాయి. నాశరహితము, నిత్యము అయినట్టి నిరతిశయానందమును ప్రసాదిస్తున్నాయి. ఈ ప్రాపంచిక జీవితం ఎట్టిది అనున్నది ఒకసారి సునిశిత బుద్ధితో పరిశీలించండి. ఇదంతా వేసవి కాలంలో ఉష్ణత్వంచే నీరు ఇంకిపోవుచుండగా మిక్కిలి దుర్గంధయుక్తమయ్యున్న బురద నీటిలోని కప్ప యొక్క జీవితం వంటిది అని విఘ్నులు గ్రహిస్తున్నారు. ఇదంతా పరమతుచ్చమై ప్రవర్తిస్తోంది. అందుచేతనే హృదయము నుండి భోగాశను ముందుగా పారద్రోలండి అని మేము హెచ్చరిస్తున్నాం. అనర్థప్రదములైన భోగముల కొరకు మాత్రమే ఉపయోగపడే ద్రవ్యలేశములను ఎంతో కష్టపడి సంపాదిస్తూ జీవించుటలో ఏమి ఉత్తమత్వమున్నది? కాబట్టి మీరు ఏదేది చేస్తున్నారో అదంతా స్వధర్మము అను అవగాహనచే ప్రక్షాళన చేసి ఉంచండి. ఓ మా స్వరూపమునకు వేరు కానట్టి సహజీవులారా, శ్రేష్ఠ బుద్ధి కలిగి ఉన్న మీరందరూ మేము ప్రేమచే చెప్పుచున్న ఈ వాక్యములు ఆలకించండి. మోక్షప్రదములగు శాస్త్రములను అవలోకించండి. ఈ కనబడేదంతా పరమాత్మ యొక్క సంప్రదర్శనమే. నీకు నువ్వే ఇదంతా అయి ఆస్వాదిస్తున్నావు. సర్వతత్వ విదూరకుడవు నీవే అని బోధిస్తున్న తత్వశాస్త్రాన్ని అవలోకించండి, పఠించండి, ఆస్వాదించండి. చైతన్యము జీవుడు, బింబము ప్రతిబింబము. ఎట్టి పరిచ్ఛిన్నం లేని చైతన్యమే బింబము. ఆ చైతన్యం అంతఃకరణం నుండి విషయాకార వృత్తులందు ప్రతిబింబించుచున్నది. అట్టి చిదాభాసుడే ఈ జీవుడు. వాస్తవానికి చైతన్యము లేక శుద్ధ బ్రహ్మమునకు జన్మ, కర్మ, ఉపాధి మొదలైన వాటితో ఏమాత్రం సంబంధం లేదు. బింబము ప్రతిబింబముల సంబంధమే బ్రహ్మము జీవుడులకున్న సంబంధము. అయితే అంతఃకరణంలో ప్రతిబింబించే చిదాభాస ప్రతిబింబము, దానికి సంబంధించిన ఉపాధులు కూడా మిథ్యారూపాలే అయి ఉన్నాయి. సర్వదా సర్వత్రా అభిన్నమయ్యున్న బింబము
లేక శుద్ధ చైతన్య పరమాత్మ మాత్రమే సత్యమైనది. ఓ సభికులారా, సర్వజనులారా, ఈ విధంగా తత్వ విచారణ చేయండి. ఇది మీకు శాంతిని కలుగజేస్తోంది. నామరూపములచే ఎదురుగా ప్రాప్తిస్తున్న జగత్తు, అట్టి జగత్తు నిర్వికారంగా పొందుచున్న అహంకారము, ఈ రెండు కూడా స్వతహాగా ఈ వర్తమాన క్షణంలోనే లేవు, మరెప్పటికీ ఉండబోవు అను భావనను ఆశ్రయించి అభ్యాసం చేయండి. అట్లు భావించుటచే మీరు కోల్పోయేదేమీ ఉండదని మనవి చేస్తున్నాను. అలా కాకుండా ఈ శరీరమే ఉన్నది, మరింకేమీ లేదు అన్నటి బుద్ధిని ఆశ్రయించారా, ఈ మనస్సు పశుత్వమును పొందగలదు. దౌర్భాగ్యజనకము, అతి దీనము అయిన ధన గృహ స్వజనాదులకు సంబంధించిన సంకుచిత దృష్టిని వహించి తద్వారా ఆత్మ విషయంలో లేక మీ యొక్క స్వస్వరూపం విషయంలో గాఢ నిద్రను వహించి వర్తమానంను వృధాపరుచుకుంటే ఎట్లా? దీర్ఘనిద్ర నుండి లేవండి. మూఢత్వమును త్యజించి మోక్ష మార్గమునందు జాగరూకులు కండి. ఒక అల్ప తటాకంలో ముసలి ఎద్దు వలె కునుకులు తీయవద్దు. బద్ధకం అను జాడ్యమును ప్రయత్నపూర్వకంగా జయించండి. ఇప్పటికిప్పుడే జరామరణములను అధిగమించిన స్థితిని ఆక్రమించుటకు సంసిద్ధులు కండి. ఈ ధన బంధుజన వస్తు వాహనాదులను చూచి మురిసిపోతున్నారా? లేదు, ఇవన్నీ అనర్థదాయకములుగానే పరిణమిస్తున్నాయి. ధనాదులు సొంతం చేసుకొనుటచే ఉత్తమోత్తమైన సంతృప్తి కలుగుతుందా? జీవిత లక్ష్యం నెరవేరుతోందా అనే విషయాలు ఇప్పటికే ఎంతో ధనవంతులై ఉన్న వారి మానసిక స్థితిగతులను సత్యదృష్టితో పరిశీలిస్తూ యోచించండి. భోగములు భవరోగ కారకములే అగుచున్నాయి. సంపదలన్నీ విపత్తులనే కలుగజేస్తున్నాయి. వాటిని మీరు ఏ విధంగానూ ఆదరించకున్నారా, అప్పుడు వాటిని మీరు జయించి వేస్తున్నట్లే. అసలు ధనాదులు మీరు జీవించి ఉండుట అను కార్యక్రమమునకు లక్ష్యమై ఉన్నాయా? అందుకొరకే బ్రతుకుచున్నారా? అవి మిమ్మల్ని నిజంగా రక్షించగలవా? తాను సంపాదించిన ధనాదులను తాను మరణానంతరం తన వెంట తీసుకొని పోయిన వారిని ఎవరినైనా మీరు చూచారా? బిడ్డలారా, ఇదంతా అవిచారణ చేతనే మిమ్మలను ఈ విధంగా భ్రమింపజేస్తుందని మీకు గుర్తు చేస్తున్నాను. విచారణ విశ్లేషణ కనుక మీరు వెంటనే విచారణ పరులు కండి. తదితర జనులకు ప్రాణులకు అవిరోధంగా వ్యవహరిస్తూ మీ స్వబుద్ధిని సునిశ్చితం చేసుకునే ప్రయత్నంలో ఉండండి. శాస్త్రములను శిష్టాచారములను అనుసరించి సత్కర్మలను అనుష్ఠించండి. సత్ఫలితములను పొందుటలో సావధానులై ఉండండి. ఉత్తమ ఆచరణ, పవిత్ర భావన, సునిశ్చిత బుద్ధి, ఈ మూడు విస్తృతపరుచుకుంటున్నవారు ధన్యులు. వారు అతి స్వల్ప కాలంలో ఈ ప్రాపంచిక సౌఖ్యములు కేవలం దుఃఖప్రదములే అని గ్రహించగలుగుతున్నారు. శాస్త్ర రూపంలో ప్రకటించబడిన పెద్దల అనుభవ జ్ఞానమును వారు అనుద్వేగపూరితంగా గ్రహిస్తున్నారు. సత్యమేమిటో వారికి తెలిసిపోతుంది. అట్టి వారి యశస్సు, ఆయుష్షు, గుణములు మొదలైనవన్నీ లోకములకు సౌభాగ్యప్రదం అవుచున్నాయి. అట్టి సత్ఫలమే మేము శిష్యుల నుండి కోరుకొని ప్రయోజనమని ప్రకటిస్తున్నాను. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి జగత్ స్థితి అనేటువంటి మొదటి భాగంలో ఈ జగత్తు ఏర్పడి ఉన్నది ఎక్కడ అనే అంశాన్ని గురించి తెలియజేస్తూ మనకి వివిధ అంశాలను గురించి ఇందులో విశ్లేషించారు. ఇక తర్వాతి అంశం 2, అసంభవం కానీ ప్రత్యక్షం. అది అసంభవమే కానీ ప్రత్యక్షం అనేటువంటి అంశం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, మనం ఇప్పటి వరకు జగత్తు యొక్క ఉత్పత్తి గురించి విచారించాము కదా. ఇక మనం స్థితి ప్రకరణంలో ప్రవేశిస్తున్నాము. ఇది వింటే, అభ్యసిస్తూ ఉంటే తప్పక స్వయముగా మోక్షం చేకూరగలదు. శ్రద్ధగా విను. ఒక్కసారి క్రితం ప్రకరణంలోకి తొంగి చూచి ఆపై ముందుకు పోదాము. ఇప్పటి వరకు అనేక యుక్తులచే, న్యాయ నిర్ణయంచే నేను, నీవు మొదలైన ప్రత్యయములతో కూడి ఈ దృశ్య జగత్తు ఆకారరహితము, శూన్యము, భ్రాంతి మాత్రము, అసత్మయము అని చెప్పుకున్నాం. ఇది నీవు స్పష్టీకరించుచున్నావని అనుకుంటున్నాను. కొందరు మహాజ్ఞానులకు పెద్దలు విలక్షణమైన ఈ జగత్తును చమత్కారంగా కనబడే ఒక చిత్రపటంతో పోలుస్తూ ఉంటారు. అయితే ఈ జగత్తు అనే చిత్రపటమునకు చిత్రకారుడంటూ ఎవరూ లేరు, అనగా దీనికి కర్త అంటూ ఎవరూ లేరు. హేతువు లేకుండా, కుంచెలు, రంగులు, చిత్రకారుడు లేకుండా ఈ జగత్తు అనే చిత్రం బ్రహ్మాండంగా భాసిస్తోంది. శ్రీరాముడు: అదేమిటి స్వామి, చిత్రకారుడే లేకుండా చిత్రపటం ఉండటం ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, అందుకు స్వప్నమే మనకు దృష్టాంతం. స్వప్నద్రష్టయే తన స్వప్నమును రచించుకొనుచున్నాడు కదా.
అట్టి స్వప్న ద్రష్ట ఆ స్వప్నంలో విభాగంగా ఉన్నాడా? స్వప్నంలో కావల ఉన్నాడా? స్వప్నం అతని కంటే వేరైనదా? అందులోని వ్యవహారం అంతా అతని ఇచ్ఛ యొక్క నిర్ణయమేనా కాదా? ఏం చెప్పగలం? ఈ జగత్ చిత్రం కూడా ద్రష్టరహితం, అనగా దృశ్యంను చూచువాడు దృశ్యంలో ఉండలేదు. నిద్రావర్జితము, అనుభవరూపమగు ఒక సుదీర్ఘమైన స్వప్నంలాగా ఆకాశంలో ఉదయిస్తోంది. భవిష్యత్తులో ఎప్పటికో ఏర్పడబోచున్నట్లు ఉన్న నగరంలోని వీధులలో విహారంనకు ఇప్పుడు వెళ్ళటం అనుభవంలాగా చిత్తమునందే ఆవిర్భావం పొందుతోంది. ఒక చమత్కారమైన దృష్టాంతం చెబుతాను. కొన్ని కోతులు ఒకరోజు కొన్ని గురువింద గింజలను తెచ్చి ఒక చోట పోశాయట. ఎందుకో తెలుసా? అందలి ఎరుపును చూచి ఇది అగ్నియే, అందుచేత మనం చలి కాచుకోవచ్చు అని భావించి ఉపశాంతి పొందటానికి. వాటికి ఆ గురువింద గింజలను చూస్తున్నంతసేపు నిజంగానే చలి కాచుకుంటున్నట్టు అనుభవం కలుగుతూ ఉన్నదట. ఆ విధంగానే అసత్తు అర్ధరహితం అయినప్పటికీ ఈ జగత్తు అర్ధసాధకం అగుచున్నది. జలంలోని ఆవర్తం జలం కంటే వేరు అని అనగలమా? ఈ జగత్తు కూడా బ్రహ్మం కంటే భిన్నం కాదు, కానీ భిన్నంగా తోచడం మాత్రం జరుగుతోంది. ఈ కనబడే జగత్ చిత్రం సద్రూపమగు పరమాత్మే అయి మరొక వైపుగా ఆకాశంలోని నీలత్వం వలె ఉనికిని పొందుతోంది. రత్నం మధ్యలో కిరణ సమూహముల సమన్వయం ఏదో చమత్కారమైన దృశ్యంలాగా కనబడుతోంది. ఈ దృశ్యం కూడా ద్రష్ట యొక్క హృదయంలోనే చమత్కారంగా రూపుదిద్దుకుంటోంది. మృగతృష్ణలోని జలంలాగా ఇదంతా అసత్యమై ఉండి కూడా సత్యం వలె అనుభవం అవుతోంది. ఒకడు తన యొక్క దృఢ దీర్ఘ తీవ్ర సంకల్పమునందు చూచే భవనములు వలె ఇదంతా కూడా విస్తారమై ప్రాప్తిస్తోంది. అయితే ఏం? వాస్తవానికి అసద్రూపమే అయి ఉన్నది. ఒక కవిచే కల్పించబడిన కథలోని పాత్రలు, ప్రదేశములు, సంఘటనలు పాఠకునికి ఆహా, అయ్యో అనురూపంగా ఆశ్చర్య, సంతోష, దుఃఖ, కోపాదులను కలిగిస్తూ ఉంటాయి చూచావా? ఇదంతా కూడా అట్లే కల్పనా మాత్ర స్వరూపం కలిగి ఉన్నది. స్వప్నంలో చూడబడిన పర్వతంలో సారమేమున్నది? లేదు. కానీ స్వప్న సమయంలో అది దృఢంగానే ప్రాప్తిస్తోంది కదా. ఇదంతా కూడా అట్లే భూతాకాశ రూపంలో వెలుగొందుచున్నది. మేఘంలో ఆకాశంను కప్పివేసి ఆకాశం కనబడకుండా కేవలం అంతా మేఘమయంగానే ఉంటుంది చూచావా? ఈ జగదృశ్యం కూడా ఆత్మ సత్తను కప్పివేసినదై ఉంటుంది. ఇదంతా అక్షయంగా ప్రాప్తించటానికి కారణం జ్ఞానం యొక్క అభావమే. స్వప్నంలోని సుందర స్త్రీతో ఏర్పడే సమాగమంలాగా ఇక్కడ ఒకరికొకరికి సంబంధ బాంధవ్యములు, ప్రియా అప్రియములు, సుఖదుఖములు ఏర్పడుచున్నాయి. ఇదంతా నిరర్ధకమై వైచిత్రమై జగత్తు అను పేరుతో ఏర్పడి ఉంటోంది. మనోరాజ్యం యొక్క అనుభూతం వలె ఇదంతా అసత్యము, అవస్తువు అయి ఉన్నది. చిత్రంలోని కమలమునకు సువాసన ఉంటుందా? ఈ దృశ్య విషయం కూడా అంతే. కల్పనామయం మాత్రం అయి ఉండి కూడా ఇదంతా శూన్యం నందు వికసితమై అనేక విధములైన వర్ణనలతో ఒప్పుచున్నది. ఇది మాత్రమే దీని ఆకృతి అని చెప్పగలిగేదేది ఇక్కడెక్కడా లేదు. కనుక ఇదంతా మిథ్యారూపమే. ఎందుచేత ఈ జగత్తు ప్రాప్తిస్తోంది? పరామర్శ విచారణ లేనంత వరకు మాత్రమే ఈ జగత్తు ఇట్లా అనేక సత్య సంఘటనలు కలిగి ఉన్న దాని వల్ల ప్రవర్తిస్తూ పోతుంది. ఎప్పుడైతే పరమాత్మ గురించి సద్విచారణ చేస్తామో మరుక్షణం ఇదంతా శుష్కించి స్వస్వరూపానుభవం నందు లయించిపోతుంది. అత్యంత అసంభవమైనప్పటికీ ప్రత్యక్షమై తోచిచుండుటయే ఈ జగత్తు యొక్క చమత్కారం. జై శ్రీరామ్. ఈ విధంగా అంటే ఒక చిత్రపటం అలాగా ఈ జగత్తును పోలిస్తే ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే, చిత్రపటం అంటే మనం ఒక పెయింటింగ్ అనేది వేసినప్పుడు దానికి వేసిన ఒక రచయిత అంటే పెయింటర్ అనేది, చిత్రకారుడు అనేది ఉండడం చూసాము. అయితే ఇక్కడ ఈ దృశ్యం అనేది కనిపించేది మనకి ఈ జాగ్రత్త ఇవి వాటికి మాత్రం అలా ఒక చిత్రకారుడు అంటూ ఎవరూ లేరు. అలా లేకుండానే చిత్రపటం ఎలా ఉండటం ఏమిటి అనేటువంటి ప్రశ్నను శ్రీరామచంద్రుడు అడగక వశిష్ఠ మహర్షి వారు దానికి స్వప్నము ఒక దృష్టాంతంగా చెప్పుచు ఇక్కడ వివరించడం అనేది చూసాము. అలాగే ఈ జగత్ అనేది అసంభవం అయినప్పటికీ అది ప్రత్యక్షంగా ఉన్నట్టుగా తోచడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆ విధంగా ఇక ఈ స్థితి ప్రకరణంలోని ఇంకా మిగిలిన విషయాలను గురించి మనం ముందు తెలుసుకుందాము.
ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.